నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్ నా పేరు వెంద్ర బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మునుగోడులో బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ప్రచారం రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్ల అభ్యర్థన బేలలో కాలం చెల్లిన శనగ విత్తనాల విక్రయాలు రైతులకు అంటగట్టి నిండా ముంచెత్తుతున్న కంపెనీలు దీపావళి పండుగ ముగిసిన మార్కెట్ రాని పత్తి బండ్లు కార్తీక మాసం తర్వాత ఊపందుకోనున్న కొనుగోళ్లు ఆందోళన బాట పట్టిన సర్పంచులు బేల నిర్మల్ జిల్లాలో నిరసనలు కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కంది శ్రీనివాస్ రెడ్డికి అభినందిస్తున్న ప్రజలు డీటెయిల్స్ చూస్తే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా చౌటుప్పల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. టీ కాస్తో పోరీలు తీస్తూ వినూత్న రీతిలో ఓటర్లు ఆకర్షించేలా ప్రచారం కొనసాగించారు. ఇక ఈ సందర్భంగా ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించారు. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ను మునుగోడులో చిత్తుగా ఓడించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. దీపావళి పండుగ ముగిసినప్పటికీ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పత్తి బండ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. వచ్చినా 1-2 మాత్రమే ఉంటున్నాయి. వ్యాపారులు తేమ పేరుతో కోతలు విధించడంతో పాటు సిండికేట్ గా మారి రోజు రోజుకి ధరను తగ్గించడంతో రైతులు పత్తిని విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మార్కెట్ యార్డ్ రైతులు లేక వెలవెలబోతుంది. అక్టోబర్ 14న కొనుగోళ్ల మొదటి రోజు క్వింటాలకు 8,300 రూపాయలు పలికిన ధర ఇప్పుడు క్రమంగా పతనమవుతుంది. తేమ శాతాన్ని బట్టి వ్యాపారులు ధరను చెల్లించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా వ్యాపారుల మాయాజాలం ప్రదర్శిస్తూ రైతును నట్టెట్టా ముంచుతున్నారు. ఇక ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కేవలం 1,500 క్వింటాలకు పైగా పత్తి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కార్తీక మాసం తర్వాత పత్తి కొనుగోలు ఊపందుకునే అవకాశం ఉంది. మందుల కిరాణి వస్తాడు వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో కాలం చెల్లిన శనగ విత్తనాలు కలకలం రేపాయి. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలు వారికి అంటగడుతూ నిండా ముంచుతున్నాయి. అండగా నిలవాల్సిన వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోవడంతో కంపెనీల మోసానికి అడ్డే లేకుండా పోయింది. బేల మండల కేంద్రంలో డోప్టాల సొసైటీకి 500 బ్యాగుల చొప్పున, ఆగ్రో రైతు సేవా కేంద్రంలో 469, గ్రోమోర్ దుకాణంలో
250 బ్యాగుల చొప్పున కాలం చెల్లిన శనగ విత్తనాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ శనగ విత్తనాల గడువు 2022 మార్చిలోనే ముగిసింది. కానీ తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మళ్లీ రీవాలిడ్ తేదీని మార్చి రైతులకు కట్టబెట్టేందుకు చూస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. సోయాబీన్ విత్తనాలు మరవక ముందే మళ్ళీ ఈ రబీ సీజన్లో శనగ విత్తనాలు కూడా డూప్లికేట్ అవుతున్నాయి. అంటే ఈ రైతులని ఆదుకునే ప్రభుత్వం, రైతుల పక్షాన మాట్లాడే ప్రభుత్వం మరి డీలర్ షాపులలో తీసుకుంటున్నారు కాబట్టి డీలర్ షాప్ ఏం చేస్తారంటే కేసు పెడతాం, అది పెడతాం. అలాంటిది కాదు. ఈ ఎవరైతే ఏ డీలర్ షాప్లో విత్తనాలు తీసుకుంటారో ఆ డీలర్ షాప్లో తీసుకుంటారో ఆ రైతుకు న్యాయం జరిగే వరకు ఆ డీలర్ షాప్లో ఎవరైతే ఈ విత్తనాలు తీసుకున్న వారు ఆ డీలర్ షాపు దుకాణం మొత్తం మేము అది లాకేస్తామని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ప్రభుత్వం ఆదుకునే ప్రభుత్వం అని గొప్పగా చెప్తుంటుంది కదా, మరి ఎవరు మాట్లాడుతున్నారు? ఈ అధికారుల వ్యవసాయం అధికారుల మాట్లాడతలేరు. మరి వారు చేప కింద నీరు ఉన్నట్టు వారు వివరిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం, ఇది రైతుల సంక్షేమం. గ్రోమోర్ షాపు యజమాని ఇప్పటికే 20 శనగ విత్తనాల బ్యాగుల్ని విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఈ నకిలీ శనగ విత్తనాల్ని తిరిగివ్వడానికి వెళ్ళగా ఒకసారి తీసుకున్న తర్వాత తిరిగి వాపస్ తీసుకోలేమని తిరస్కరించారు. మండలంలో కావచ్చు, జిల్లా మొత్తంలో కూడా తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శనగ విత్తనాలు అయిన JG11 మరియు జాకీ వెరైటీలని వాళ్ళు సప్లై చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం వాళ్ళు ప్రొడక్షన్ చేసిన సీడ్ ఏదైతే ఉన్నదో ఆ సీడ్ని వాళ్ళు మిగిలింగా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మళ్ళీ రివాల్యుయేట్ చేసి ఈ సంవత్సరం మళ్ళీ మన దగ్గర అయితే ఆదిలాబాద్ జిల్లాలో ప్రైమరీ ప్యాక్స్ కావచ్చు ARSKL ద్వారా వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. ఈ సీడు ఎలాంటిది డూప్లికేట్ కాదు, ఇది మంచి జర్మినేషన్ పర్సంటేజ్ కూడా బాగానే ఉన్నది. కాబట్టి రైతులు ఈ విషయంలో ఎక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ విత్తనము, గవర్నమెంట్ సంస్థ సప్లై చేసింది కాబట్టి ఇది జర్మినేషన్ అంతా కూడా బాగానే ఉందని రైతులకు తెలియజేస్తున్నారు. ఇక గత జూన్లో రైతులు నకిలీ విత్తనాలతో చాలా నష్టపోయారు. మండల కేంద్రంలోనే 1000 ఎకరాల్లో విక్రాంత్ సోయా నకిలీ విత్తనాలు వేసి అవి మొలకెత్తకపోవడంతో రైతులు మోసపోయారు. దీంతో జైనత్ బేలా మండలాల రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. 2 बैग और ये काश्तकार ने 4 बैग डाले थे, तो विक्रांत सीड का कुछ भी नहीं निकला। बाद में है ना हमको कर्जा निकाल के दोबारा उसमें सोयाबीन डालना पड़ा। तो गवर्नमेंट ये विक्रांत सीड के ऊपर बैन करना चाहिए और यहाँ पर बेचने को नहीं देना चाहिए, क्योंकि उसकी वजह से हम बहुत लॉस हो गए। और अभी तो ये चना, नया चना है ना डालने को लोग आ रहे, वो भी नहीं निकल रहा बोलते हैं। तो गवर्नमेंट क्या कर रही है? हम गवर्नमेंट से पूछ रहे हैं कि भाई आप क्या कर रहे हैं यहाँ पर? हमको काश्तकार को कुछ भी नहीं मिल रहा, 6-7 महीने हो गए फिर भी पैसे नहीं मिले। ऐसे हम गवर्नमेंट को रिक्वेस्ट करते हैं कि भाई उन्होंने इसके ऊपर कुछ तो भी एक्शन लेना बोलते। విక్రాంత్ నకిలీ సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో అధికారులు రంగంలోకి దిగి నష్టపోయిన రైతుల పంట పొలాల సర్వే మొదలుపెట్టారు. అధికారులు రైతులకు అండగా నిలిచి తోడ్పాటు అందిస్తారని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. కేవలం జూన్ మొదటి వారంలో విక్రాంత్ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తని రైతుల దగ్గర నుంచి బిల్లులు తీసుకుని సదరు కంపెనీకి పంపారు. కానీ జూన్ 2వ వారంలో కూడా చాలా మంది రైతులు విక్రాంత్ కంపెనీకి చెందిన సోయా విత్తనాలు వాడి నష్టపోయారు. కానీ అధికారులు వారి బిల్లుల్ని తిరస్కరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే మండల వ్యవసాయ అధికారి జైనత్ సిఐతో కలిసి ప్రైవేటు మందుల దుకాణ యజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. కానీ అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతాంగం మరి ఆదివాసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ మొన్న గత జూన్ నెలల కొన్ని విక్రాంత్ సీడ్ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు సోయా విత్తనాలు వాళ్ళకు నష్టపరిహారం అందించలేదు. అలాగే ఇప్పుడు మొన్న రబీలో వచ్చిన శనగ విత్తనాలు కూడా 9 నెలలు ఎక్స్పైర్ అయిన డేట్లో లేబల్ మార్చి అవే తీసుకొచ్చినారు వాళ్ళు. ఎందుకు అట్లా మరి చూసి చుట్టున్నట్టుగా అధికారులు ఎందుకు యంత్రాంగం ఏం చేస్తున్నది? మరి వారు కంపెనీ వాళ్ళతో కుమ్మకాయ పైసలు తీసుకుని ఏమన్నా వాళ్ళతో ఏమన్నా ఇది ఉన్నారా? ఎందుకంటే మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్లకు ఉన్న విత్తనాలు అట్లానే ఉంచాలి, కొత్త స్టాక్ తెచ్చే వరకు అవి పంపొద్దు. ఎందుకంటే కొత్త స్టాక్ వచ్చిన తర్వాతనే రైతులకు పంపిణీ చేయాలని మేము ఆదివాసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు మీరు గొప్పల్లో చెప్పినారు నకిలీ విత్తనాలు యూజ్ చేస్తే మేము పీడీ యాక్ట్ కింద నమోదు చేస్తామని డీలర్లకు ఇట్లా హెచ్చరిస్తున్నారు. ఎందుకు చేస్తలేము? ఇంతవరకు ఒకరైనా బేల మండల పీడీ యాక్ట్ కింద నమోదు బుక్ చేసిందా? ఎందుకు చేయలేదు? మరి వాళ్ళకు కంపెనీ వాళ్ళతో మీరు కుమ్మకం ఉన్నారా? ఎంతగా ఏం చేస్తున్నది? మరి ఎవరో వస్తారో ఏదో చేస్తారని రైతులు ఎదురు చూడకుండా మునిగిపోయిన పంటల స్థానంలో మళ్లీ అప్పులు చేసి వేరే ఇతర పంటల్ని పండించారు. చేతికొచ్చిన సోయా పంటను చూసి రైతులు దిగులు చెందారు.
ఎకరానికి 10 క్వింటాల దిగుబడి రావాల్సిన సోయా పంట భారీ వర్షాల కారణంగా కేవలం ఎకరానికి 5 నుంచి 3 క్వింటాల్లే వచ్చింది. ఒక పక్క చేతికొచ్చిన సోయా పంటను అమ్ముకుందామంటే నేటి వరకు కూడా సోయా పంట కొనుగోలు మొదలు కాలేదు. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు ప్రారంభిస్తుందో అని 1000 కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులు. దీంతో మళ్లీ అప్పు చేసైనా పంట వేద్దామనుకుంటే గడువు ముగిసిన విత్తనాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నకిలీ విత్తనాలు, గడువు ముగిసి చెల్లుబాటు కాని విత్తనాల మీద దుకాణాలపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అధికారులకు ఆదేశాలిచ్చింది. కానీ బేల మండల కేంద్రంలో ఫుల్ టైం అధికారి లేడు. బోతు మండల వ్యవసాయ అధికారి బేల మండలానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో తమ గోస పట్టించుకునే నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. ఒకవేళ ఇది ఆపకపోతే మేము పెద్ద ఎత్తున రోడ్డు జామ్ కానీ రస్తా రోకోలు కానీ ఏమన్నా మేము ఆదివాసీ తరఫున యావత్ రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తామని ఆंदोलन చేస్తామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. त्याची एक्सपायर डेट होऊन आहे. आता रिटर्न करणारे आम्ही आलो होतो. त्यांनी का म्हणलं रिटर्न नाही घेत म्हणजे आधीच बॅगा वापरत नाही. जसे विक्रांतचे नाही वापले बॅग तसे हे नाही वापले तर आम्ही काय करू शकतो. आम्ही आधीच कास्तकार माणूस, आम्हाला कोणाचा सपोर्ट नाही, काही नाही. విక్రాంత్ సీడ్ ఏదో విధంగా డూప్లికేట్ వచ్చింది. అదే విధంగా శనగ విత్తనాలు కూడా డూప్లికేట్ వచ్చాయి. అయితే మన మండల అధికారులు, రైతు అధికారులు ఏం చేస్తున్నారు, అదే విధంగా మోసపూరిత విత్తనాలు ఇచ్చి రైతులకు మోసపిస్తున్నారు. మన గవర్నమెంట్ రైతు సహాయం పడాలి కానీ రైతులకు మోసం చేయొద్దు. డూప్లికేట్ నకిలీ విత్తనాలు అమ్మి రైతులకు మోసపిస్తున్నారు. ఎప్పుడైతే సప్లై చేసిండ్రో మేము అక్కడ ఏఆర్ఎస్కేలు కావచ్చు, ప్యాక్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే మేము సీడ్ రిటర్న్ తీసుకోమని చెప్తున్నాము. కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఖచ్చితంగా మేము రైతులు కూడా మేము భరోసా ఇస్తున్నాము. వాళ్ళు నిన్ననే వాళ్ళు రీజనల్ మేనేజర్ కూడా వచ్చి బేళ్ళల్లో సెంటర్లో కూడా విజిట్ చేయడం జరిగింది. ఆయన కూడా ప్రెస్ పరంగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాకు కూడా వాళ్ళు టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిండ్రు. కాబట్టి దీంట్లో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా రైతుకు ఇబ్బంది అనిపిస్తే సీడు వాళ్ళని తీసుకోమని కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పటికైనా బేల మండలానికి పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారిని నియమించాలని, తమ గోడు పట్టించుకోవాలని, నకిలీ విత్తనాల బారి నుండి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్స్ లో ఆపదలో ఉన్నవారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్ బాంధవుడిలా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ బంగారీగూడకు చెందిన రామెల్లి కిరణ్ మహారాష్ట్రలోని యావత్మాల్లో అపెండిసైటిస్ కు సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్నాడు. అతన్ని యావత్మాల్ నుండి తన నివాసానికి క్షేమంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఇక ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఈ నెల 30న ప్రజాభారతి ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞాభారతి ఇందూర్ విభాగ్ కన్వీనర్ పడాల విలాస్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమామహేశ్వర్ హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఇక ఈ అవగాహన సదస్సుకు విద్యార్థులు, విద్యా సంస్థల ప్రతినిధులు, ఔత్సాహికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞాభారతి ఆదిలాబాద్ యూనిట్ తరఫున రేపు అనగా 30 అక్టోబర్ 2022 సండే మార్నింగ్ 11 o'clock to 1 o'clock నూతన విద్యా విధానం అనే అంశం పైన ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. దానికి ముఖ్య వక్తగా ఉమామహేశ్వరరావు గారు, చామర్తి ఉమామహేశ్వరరావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా వివిధ హోదాలలో పనిచేసి రిటైర్ కావడం జరిగింది. ఆయన నూతన విద్యా విధానంపై కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఆయనకు ఆ సబ్జెక్ట్ మీద అథారిటీ ఉంది. సో ఆయననే రేపు చీఫ్ ముఖ్య వక్తగా ఇన్వైట్ చేస్తున్నాము.
శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంను పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో సామూహిక కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వేద పండితులు మేఘరాజ్ శర్మ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ కార్తీక మాసంలో నవంబర్ 7వ తేదీన వైకుంఠ చతుర్దశి రోజున కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఆదిలాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్తీక దీపంలో పాల్గొనే మహిళలకు పూజా సామాగ్రిని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక మీడియా సమావేశంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు బరాడి లక్ష్మీకాంత్, తోట పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క మాసంలోనే ఇటు శివుడి ఆరాధన అటు కేశవుడి ఆరాధన జరపాలని అనేక శాస్త్రాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి దివ్యమైన భవ్యమైన మాసానాం కార్తీకముత్తమం అన్న శాస్త్రవచనాన్ని మనం పురస్కరించుకొని మన ఆదిలాబాద్ పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసంలో రాబోయేటువంటి వైకుంఠ చతుర్దశి రోజున 7వ తేదీన నవంబర్ 7వ తేదీన ఇక్కడ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని సనాతన హిందూ ఉత్సవ సమితి వారు నిర్వహించడానికి జనవరి 1 నుండి ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, వ్యవసాయ కూలీ బంధు పథకం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వ్యవసాయ కూలీల సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్నామని ఆ సంఘం జిల్లా నాయకులు లంకరాఘవులు అన్నారు. పేదలకు 3 ఎకరాలు ఇవ్వాలని, కౌలు రైతులు బ్యాంకు రుణాలు మంజూరు చేసి ఆర్థిక పరంగా ఆదుకోవాలని అన్నారు. అలాగే పత్తి క్వింటాలకు 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో ఈ నెల 31న వ్యవసాయ కూలీల సమస్యల మీద ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు మన ఉపాధి హామీ పథకం అనేటువంటి సక్రమంగా పకడ్బందీగా అమలు చేసి వాళ్ళకి సాయం అయ్యేటట్టు చూడాలా. కూలీలకు పేదలకు 3 ఎకరాల భూమి ప్రభుత్వం ఇస్తాన్నది ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అట్లే కూలీ బంధు పథకాన్ని అమలు చేయాలి. పక్కా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కౌలు రైతులకు ఐడెంటిటీ కార్డులు కానీ బ్యాంకు రుణాలు కానీ కౌలు బంధు పథకాన్ని అమలు చేయాలని, రైతులకు పత్తికి క్వింటాలకు 15,000 రూపాయలు క్వింటాలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జైనత్ మండలంలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని స్వామివారి భక్తులు రీలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. కోనేరు నిర్మాణంతో పాటు మహాదేవుని ఆలయ నిర్మాణం చేపట్టి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవో వామన్ రావుకు వినతిపత్రం అందించారు. ఆలయ సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయానికి వచ్చే ఆదాయ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా ఆలయానికి అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది, భక్తులకు ఎందుకు సౌకర్యాలు కల్పించడం లేదని నిలదీస్తున్నారు. ఈ దీక్షలో భారతీయ కిసాన్ సంఘ్ మండల ఉపాధ్యక్షుడు చిలక దయాకర్, గ్రామ పెద్దలు చిలక చిన్నన్న, మర్రిస్వామి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. కొన్నిటిను దేవాలయాలకు ఎక్కడైతే ఆదాయం ఉన్నదో అక్కడ టికెట్లు పెంచింది. ఎందుకు పెంచింది? వాళ్ళు బ్రతకతందుకి, వాళ్ళ సిబ్బంది కోసమే కాదు, ఎవరి కోసం కాదు. టెంపుల్ ఆదాయాలు పెంచుకుని వాళ్ళ జీతాలు పెంచుకుంటందుకు తప్ప కానీ ప్రజలకు అనుకున్నట్లు భక్తులకు అనుకున్నట్లు కానే కాదు. అది దాని గురించి మాట్లాడడం లేడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రతిపక్షంలో ఉన్నవాడు ఒక సీట్ మీద కూర్చున్నాడు, గద్దె మీద కూర్చున్నాడు, ఇది తక్కువ చేయమంటే కంపల్సరీ తక్కువ చేయాలా. భక్తులకు పైసలు ఎవరు పెట్టినా ఇప్పుడు అదే నేను క్రిస్టియన్స్లకు టికెట్ లేదు, అదే నువ్వు అక్బోడుకో వాళ్ళు ఏం చేసిన ప్రోగ్రామ్ పైసలు లేవు, మనకెందుకున్నా చెప్పు, మనం దోసుకున్నందుకే పైసలు ఉన్నాయి. దీని గురించి మీరు మెసేజ్ పాస్ చేస్తలేరు. పబ్లిక్ హిందువులు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు, ఈ టెంపుల్కి మనం ఏం చేస్తలేమని చెప్పేసి మీరు ఏవో ఒక లెటర్ పెట్టండి, మేము ఇస్తాం. దానికి సార్ ఎందుకు ఉండదు చెప్పు. ఒకసారి బాబు నేను చెప్పేది కొన్ని నా మాట విను. ఇది ప్రైవేట్లో ఉన్నంత వరకే మీరు మాట్లాడే మాట ఉంటుంది. వన్స్ ఒక్కసారి గవర్నమెంట్ పోయిందంటే గవర్నమెంట్ రూల్ మనం పాటించుడు ఉంటుంది అంతే తప్ప కానీ మనది ఉండదు. అట్లా ప్రైవేట్ ఉండదు. ఎవరిగాను ఏదో సంథింగ్ నేను ఇచ్చి నేను ఏర్పడి నేను ఏదో చేస్తాను, నేను వాళ్ళకి ఇబ్బంది ఇద్దాం అట్లే లేదు. మా నిబంధనలు ఏంటంటే ఒకటి, మొట్టమొదటిగా ఆదిలాబాద్ జిల్లాలోనే పురాతనమైన ఆలయం ఇది.
తెలంగాణ రాష్ట్రంలోనే హిస్టరీకి ఎక్కినటువంటి ఆలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఇంతకు దగ్గరలోనే ఇది ఒక మండల్గా ఉంది. ఆ తర్వాత సూర్యనారాయణ స్వామి అని చెప్పేసి ఆయన పాదాలకు సూర్యకిరణాలు తాకడం వల్ల ప్రసిద్ధికి చెందింది ఈ ఆలయం. ఈ ఆలయానికి కొన్ని సమస్యలు ఏమంటే, ముఖ్యమైనటువంటి సమస్య మొట్టమొదటిది ఏంటిదంటే, ఈ ఆలయం ముందరున్న చెరువు అసలు దాన్ని పట్టించుకునే నాదుడు లేక, ఇంత పెద్ద జిల్లా ఒక మండలి హెడ్‌క్వార్టర్ అయి ఉండి దీనికి ఎటువంటి ఇది లేదు. అంటే ఏంది, ఇప్పుడు చెరువుని పూడిగా తీస్తలేరు, చెరువుకు కోనేరు మంజూరు అయినా కూడా శాంక్షన్ చేస్తలేరు. ఇంతవరకు స్వామివారి కోనేరు గురించి గతంలో మరి ఇక్కడ జిఆర్ స్వామివారు ప్రోగ్రాం పెట్టినప్పుడు మరి ఇద్దరు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మరి అడవి శాఖ మంత్రి రామన్న గారు ఇక్కడ ఇద్దరు ప్రోగ్రాంలు ఉంటే అప్పుడే స్వాములకు మరి స్వామి ఇక్కడ కోనేరు వసతి లేదు చెయ్యమని జిఆర్ స్వామి చెప్తే అంతవరకు కూడా స్వాములు ఆవన్నారు. మరి ఇంతవరకు ఏమీ చేయడం లేదు, ఇక్కడ అభివృద్ధి అన్నది లేదు. 2001లో స్వామివారి యొక్క దీక్ష ప్రారంభం కాకుండా చాలా అయింది. అప్పటి నుండి కోనేరు నిర్మాణం. కొరల్లేక బేల మండల సర్వసభ్య సమావేశం రద్దయింది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన ఈ సమావేశానికి ఎంపీటీసీ ఎవరూ రాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే ప్రకటించారు. గత సమావేశంలో చర్చకు వచ్చిన కొన్ని అంశాలు పరిష్కారం కాకపోవడం వల్లనే గౌరవ సభ్యులు ఈ మీటింగ్ కు హాజరు కాలేదని తెలుస్తుంది. ఇక ఇటు సర్వసభ్య సమావేశం రద్దయిన తరుణంలో బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ తో కలిసి ఎన్సీడీ మందుల కిట్ ను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రక్తపోటు, మధుమేహం రోగుల మందులను జాగ్రత్తగా పెట్టుకోవడం కోసం ఒక బ్యాగుతో పాటు మందులను కూడా పంపిణీ చేస్తుందని వైద్యుడు క్రాంతి కుమార్ తెలిపారు. నిరక్షరాస్యులు సైతం సులువుగా బ్యాగులను గుర్తుపెట్టుకునేలా ఈ బ్యాగును రూపొందించినట్లు చెప్పారు. లాంచింగ్ జరిగింది మన చైర్మన్ గారి చేత, జెడ్పీ చైర్మన్ గారి చేత. ఈ రోజు ఇది ఏంటి అంటే ఎన్సీడీ కిట్. ఇప్పుడు మారుతున్న జీవనశైలి ప్రకారము ఒకప్పుడు మనకు జ్వరంతో కానీ విరోచనాలతో కానీ అంటువ్యాధులతో చనిపోయేది ఎక్కువ జరిగేది. కానీ ఇప్పుడు మారుతున్న జీవనశైలి ప్రకారం ఇప్పుడు ఏమైంది అంటే బీపీ, షుగర్, పక్షవాతము ఇలాంటి వాటితో ఎక్కువ మరణాలు జరుగుతుంది. ఇవన్నీ మనకు కంట్రోల్లో ఉండాలంటే బీపీ, షుగర్ కరెక్ట్గా మందులు అనేవి రొటీన్గా చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు గోళీలు వేసుకుంటూ ఉండాలి. సో ప్రజలందరూ చెక్ చేయించుకోవట్లేదు రొటీన్గా ఎప్పటికప్పుడు. ప్రతి 6 నెలలకు 30 సంవత్సరాలు దాటింది అంటే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి బీపీ, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, రక్త పరీక్షలు అనేది చేయించుకోవాలి. దానికోసము మన పిఎస్సి లెవెల్లో అయితే పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్లు ఆందోళనకు దిగారు. నిర్మల్ కలెక్టరేట్ కు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీకి కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని, గత 7 నెలల నుండి గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆయనకు వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో తమ జేబుల నుండి భరించాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో జిల్లా అధ్యక్షులు వినోద్, సర్పంచ్లు వీరేష్ కుమార్, రాజా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తక్షణమే క్రీడా ప్రాంగణాలు పని చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం వలన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము క్రీడా వేదికలను కూడా, క్రీడా ప్రాంగణాలను కూడా 369 గ్రామ పంచాయతీలో దాదాపుగా 300 గ్రామ పంచాయతీల వరకు క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ బిల్స్ కూడా ఇంకా మాకు రాలేవు. చాలా కష్టాల్లో ఉన్నాం మేము సర్పంచులందరము. మాకు ఇప్పుడు మా జీపీలో 0 బ్యాలెన్స్ ఉంది. మేము చాలా కష్టపడి పనిచేస్తాం. ప్రొద్దున నుండే మేము మా ఊరు మీద అన్ని పనులు చేయడానికి మేము ముందుకున్నాం. ప్రతిదీ కూడా మన గవర్నమెంట్ చెప్పింది మేము వర్కులు చేస్తూనే ఉన్నాము. కాబట్టి మేము చేసే వరకు మాకు డబ్బులు వస్తలేవు. చాలా బాధ అనిపిస్తుంది. ఇచ్చిన చెక్కులకు కూడా 3 నెలల దాకా కూడా మాకు డబ్బులు పడడం లేదు. గత 7 నెలలుగా సెంట్రల్ ఫండ్, మరి 3 నెలలుగా
స్టేట్ ఫండ్ రాకపోవడం వల్ల ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చాలా అధ్వానకరంగా మారింది. ఎందుకంటే సర్పంచులు ఒక విగ్రహ ఉత్సవ విగ్రహాలుగా మారిన తప్ప. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పిప్పల్దరి గ్రామానికి చెందిన ముత్యం రెడ్డిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆయన తనకున్న వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలు సాగు చేసేవారు. ఇక మంచి దిగుబడులు వచ్చినప్పటికీ సరైన లాభాలు సమకూరకపోవడంతో తన పందాను మార్చారు. కొత్త తరహాలో ఏదైనా లాభదాయక పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. ఇక యూట్యూబ్ లో ప్రధానమంత్రి మత్స్య యోజన క్రింద సబ్సిడీ ఇస్తున్నట్టుగా తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశారు. మత్స్య సంపద వల్ల లాభాలు సమకూర్చుకోవచ్చని భావించి అందుకు శ్రీకారం చుట్టారు. ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా పథకం కింద దరఖాస్తును చేసుకున్నారు. సబ్సిడీ రాకపోయినప్పటికీ సొంత డబ్బులు 30 లక్షలు వెచ్చించి సిమెంట్ ప్లాంట్ ను ఆర్ఐ సిస్టమ్ ద్వారా నిర్మించుకుని ఫిష్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మంచి లాభాలు గడిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతవరకు సబ్సిడీ సాయం చేయలేదు. మరి ప్రభుత్వం సుఖ ఆలోచించి కొరమీను పెంచే వాళ్లకు కరెంటు కూడా పూర్తిగా ఫ్రీగా సప్లై చేసి ఆదుకోవాలంటున్నాం. అట్లనే ఇంకా మిగతా మిషన్స్ కూడా ఫీడ్ మిషన్స్ సబ్సిడీ ధరిస్తే మరి మున్ముందు కూడా ఫీడ్ అంటే మున్ముందు కూడా ఈ కొరమీను మరి ఉత్పత్తి చేయగలిగే రైతులు కూడా ముందొస్తారు. లేకుంటే ఇవన్నిటి వల్ల ఈ ఫీడు చాలా కాస్ట్ ఉన్నది. దానివల్ల మన కంపెనీ ఫీడ్ కొంటే చాలా కాస్ట్ అవుతున్నది. దానివల్ల మనకు చాలా లాస్ ఉన్నది. మరి అప్పటికి మరి మార్కెట్ వాల్యూ బాగుంటుంది వాల్యూ పడి. బంజారా యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ మహేందర్ ఆధ్వర్యంలో దండారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత తమపైనే ఉందని రాథోడ్ మహేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు పవార్ కంది, జాదవ్ ఉపేందర్, రాథోడ్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు బీజేపీ బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజాల రామానుజావు బాయివి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని నమ్మబలికి హామీలను విస్మరించిందని ఆయన అన్నారు. అటు వృద్ధాశ్రమాలను సైతం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోట సత్యనారాయణ, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో కూడా నేను వీడియో తీస్తున్నా. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగింది. బ్లాంకెట్లతో పాటు పండ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల దాని కారణంతో వృద్ధులకు సరిగా ఒకరోజు ముందు వచ్చి మేము తెలుసుకోవడం జరిగింది. సరిగ్గా బ్లాంకెట్లు ఉంటే లేవు, చలికి మేము ఇదవుతున్నాం సార్ అని అంటే మేము ఎంతమంది ఉన్నారు మరి వృద్ధులు అని చెప్పేసి కౌంట్ చేసుకొని పోయి తీసుకొచ్చి వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టాఫ్స్ ఏమంటున్నారంటే ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.